నమస్తే. మనతో పాటు నాగర్ కర్నూలు జిల్లా మాజీ ప్రెసిడెంట్ యూత్ కాంగ్రెస్ సంబంధించి రాము కొడిదల గారు ఉన్నారు. అతనికి రీసెంట్గా నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించి డీసీసీ పదవి దాకా వెళ్ళి అతని పేరు కూడా ఉండడం ఫైనల్గా కట్ అయిన పరిస్థితి. మాట్లాడితే అన్ని అంశాలపైన రాజకీయ అరంగేట్రం, తను ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఏంది అని చెప్పేసి కంప్లీట్గా డీటెయిల్గా తెలిసి ఇంటర్వ్యూ చేసే ప్రయత్నం మనం చూద్దాం. అన్న నమస్తే. నమస్తే. ఫస్ట్ గా డీసీసీ విషయానికి వచ్చే ముందు మీ రాజకీయ ప్రస్తావన ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందన్న? రాజకీయ ప్రస్తావన అంటే నేను బాబు గారిని చూసి ఇన్స్పిరేషన్ అయింది. బాబు చంద్రబాబు నాయుడు. ఓకే. ఒక కార్యక్రమంలో మా కాడ నవోదయ స్కూల్ కాడికి ఆయన గెస్ట్గా రావడం, ఆ శంకుస్థాపనల కోసం రావడం, అక్కడ నేను చిన్న పిల్లోడి చదువుకునే పిల్లోడిగా ఉన్నప్పుడు ఆయన హెలికాప్టర్ ద్వారా రావడం చూడడం, నేను అక్కడికి వెళ్ళి అంటే ఆయనను చూసి నేను ఏం చేసిన అంటే అక్కడ చిన్న ఒకటి అంటే బాబు గారిది కట్అవుట్ ఉంటుంది కదా, ఓకే, ఆ కట్అవుట్ తీసుకొని మా ఇంటికి తీసుకురావడం, అది నేను కొంతకాలం పెట్టుకోవడం, ఆ నుండి నేను టీడీపీ ఫ్యాన్ కావడం, టీడీపీ ఫ్యాన్గా కొద్దిగా కాలం అంటే 2017 వరకు నేను టీడీపీలోనే పనిచేసుకుంటూ వచ్చినాను. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా తెలుగు యువత వైస్ ప్రెసిడెంట్గా పనిచేశాను. ఆ తరుణంలోనే కొన్ని రాజకీయ కారణాల వల్ల ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గౌరవనీయులైనటువంటి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో అందరం కలిసి కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ కావడంతో మళ్ళీ మనం పార్టీ మారవలసి వచ్చినప్పుడు అప్పటిదాకా టీడీపీలో నేను పనిచేసిన. టీడీపీ అంటే అభిమానం ఇప్పటికి ఉందా అభిమానం? ఎందుకుండదు, మనం ఏం ద్రోహం చేయలేదు కదా దాని. తెలంగాణకు ద్రోహం చేసింది టీడీపీ పార్టీ అని చెప్పేసి కూడా మాట్లాడుకుంటూ ఉంటారు కదా. అది ద్రోహం చేసిందనే అనేవాళ్ళకు కూడా తెలుసు. అనేవాళ్ళు కూడా ఈరోజు ఆ స్థాయిలో ఉండి వాళ్ళ నాయనళ్ళు ముఖ్యమంత్రులు కావడం, వాళ్ళు మంత్రులు కావడం అదే పార్టీ నుండి వచ్చిన వ్యక్తులే కదా, అదే బడిలో చదువుకొని వచ్చినవారు కదా. తల్లి పాలు తాగి రొమ్మును గుద్దే అలవాటు అయితే ఉండొద్దు అనేది ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తుంటారు, రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే మనం ఎక్కడైతే ఓనమాలు నేర్చుకున్నామో గురువును మనము గౌరవించడం నేర్చుకోవాలి తప్ప ఇప్పుడు వ్యతిరేకించొద్దు అనేది పదే పదేగా చెప్తుంటాడు. మీ స్కూలింగ్ అన్న నవోదయ అన్నారు. స్కూలింగ్ మీ విద్యాభ్యాసం ఎక్కడైంది? నాది స్కూలింగ్ వచ్చేసి గుడ్లోనర్వా 7th. ఆ తర్వాత స్కూల్ అంటే నేను 7th క్లాస్ వరకు నేను బోర్డ్ ఎగ్జామ్ రాశాను. ఓకే. 7th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్ రాసి 8th, 9th, 10th చదువుకున్నాను. 7th వరకు అయితే చదువుకోలే నేను. డైరెక్ట్ ఎగ్జామ్ రాసినా? ఓకే. ఎందుకు రాశానంటే అప్పుడు ఉన్నటువంటి మా అమ్మ నాన్న పరిస్థితుల వల్ల, మా అమ్మ నాన్నల ఆర్థిక పరిస్థితుల వల్ల వారు అంటే లేబర్ పని చేయడానికి బయటికి పోవడం తోటి, తర్వాత అప్పుడు అంటే పిల్లల్ని బతికించడమే ఇబ్బంది ఉంటుంది కాబట్టి లేబర్ గుంపులో తీసుకొని పోయి మేము 4 బ్రదర్స్ని, ఒక సిస్టరు, అంతంత పెద్ద ఫ్యామిలీని భరియాలంటే కష్టం కాబట్టి ఆ రోజు చదువుకునే పరిస్థితులు లేదు కాబట్టి తీసుకుపోయింది మా అమ్మ మా నాయన. ఆ తరుణంలోనే కొంతమంది నా క్లాస్మేట్స్ మిగతా వాళ్ళు ఏమన్నారంటే కంపల్సరీ చదువుకోవాలి, నీతో మంచి టాలెంటెడ్ ఉంది అంటే నేను అప్పుడు చదువుకోవాలి అనే నాకు కూడా ఉంది, తపన ఉంది. ఆ తపనలో ఇక అక్కడ చిన్న చిన్నగా పనులకు దానిలోకి పోయి అంటే తెలంగాణలో ఒక సెంటిమెంట్ ఉంటుంది, పొద్దస్థానం కష్టపడుతుంటాం. ఈ పొద్దస్థానం కష్టపడడానికి ఏమి ఇస్తారు అంటే కళ్ళు సీసకు డబ్బులు ఇస్తారు. ఏ చింద అంటే శ్రమను మర్చిపోవడానికి ఆ కళ్ళు సీస కోసం డబ్బులు ఇస్తారు. ఆ డబ్బులను కూడబెట్టుకొని ₹1 లాగా కూడబెట్టుకొని కొంత డబ్బును తీసుకొని నేను 7th క్లాస్ ఎగ్జామ్ రాయడానికి రాముల్ సార్ అని ఉండే, రాముల్ సార్తో పోయినా నేను, సార్ ఇది నేను 7th క్లాస్ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నాను అంటే ఆ రోజు చూసి, అరే మీలాకు వచ్చినోడు ఎవడైతే లేడు, బట్ నేనైతే రాపిస్తాను కానీ ఈ ఫీజుకి అయితే సరిపోవు కదా డబ్బులు నీకు అని అన్నాడు. మరి ఎట్లా సార్, నేను చదువుకోవాలనుకుంటున్నాను. ఎంత ఉండే అప్పుడు ఫీజు ఎంత ఐడియా లేదు నాకు, చాలా ₹10 అట్లా ఎక్కువ. అయితే ఆ ఫీజును కట్టడానికి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా సార్ ఏం చేసినంటే హెల్ప్ చేసి, నా పేరు రాములు ఉన్నది, రాము ఉంటుండే, దాన్ని ఏం చేసినట్టే నా పేరు నీ పేరు పెట్టుకోవాలి అని చెప్పేసి చిన్న కండిషన్స్, ఈ చిన్న కండిషన్స్లో ఆయన పేరును మనకు పెడుతూ ఆయన్నే సగ ఫీజు కడుతూ మనకు 7th క్లాస్ ఎగ్జామ్ రాయడానికి అవకాశం కల్పించాడు. 7th క్లాసు నా ఫ్రెండు ఉంటే సంపత్ అని ఉంటాడు, చదువుకోవడానికి నాకు ఏబిసిడీలు కానీ ఆల్ కానీ చాలా కష్టమైన త్రిట్లో ఉన్నాను.
వాళ్ళ ఇంటి దగ్గరనే ఉంటూ నేను అంటే నా క్లాస్మేటే వాని రెగ్యులర్గా రెగ్యులర్ స్కూల్ వెళ్తాడు, మీరు డైరెక్ట్ ఎగ్జామ్ రాస్తారు. డైరెక్ట్ ఎగ్జామ్ రాసేది, కానీ ఇక వాని ఇంటికాడనే ఉంటూ నేను ప్రిపేర్ అయ్యేది. ఏబిసిడీలు నేర్చుకోవడం కానీ, 1 2 3లు నేర్చుకోవడం కానీ, ఆలు నేర్చుకోవడం కానీ, అట్లా మన విద్యాభ్యాసను సో 24 అవర్స్ వాళ్ళ దగ్గరనే ఉంటూ నేను 7th క్లాస్ అయిపోయే వరకు నాకు తోడుగుండి నా ఎగ్జామ్ రాపించినాడు ఎల్ సంపత్ అని ఉంటాడు. ఓకే, వాడు చేసిండు. తర్వాత ఇంకొక మా బాబాయ్ ఉంటాడు, చెన్నై అని ఉంటాడు. ఊర్లో మంచి ఫేమస్ పర్సన్, నైస్ పర్సన్. ఆ పర్సన్ ఎవరికైతే ఊర్లలో చదువుకోవాలి ప్రతి పిల్లోడు అని చెప్పేసి ట్యూషన్ పెట్టి చదువుతుండే, అట్లా ఆయన ట్యూషన్ కూడా పోయి నేను ఇంప్రెషన్ అయ్యి ఎగ్జామ్ రాయడంలో నేను 8th 9th 10th టిఎస్ఎం హెచ్ఎస్ఎస్ పాలెంలో చదవడం జరిగింది. ఇంటర్ జ్ఞానజ్యోతి చేయడం జరిగింది. అట్లా డిగ్రీ చేసుకుంటూ నా విద్యాభ్యాసం చేసుకుంటూ రాజకీయాలకు రావడం జరిగింది. అంటే మీరు విద్యార్థి దశలోనే రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యారా లేకుంటే? నేను విద్యార్థి, నేను 9th 10thనే దండోర ఉద్యమంలో పనిచేశాను. ఓకే, దండోర ఉద్యమంలో 99 2000లో నేను పనిచేశాను. ఈ దండోర ఉద్యమంలో అప్పట్లో స్టార్టింగ్ చాలా స్ట్రగుల్ అయినటువంటి అంశాలతో చూస్తుంటే మందకృష్ణ గారి ఆధ్వర్యంలో పనిచేసుకుంటూ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కొంతమందితో నేను పనిచేసుకుంటూ వచ్చిన. ఆ నుండి ఏబిసిడి వర్గీకరణ అయిపోయినాక ఎంఎస్ఎఫ్లో స్టూడెంట్ ఆర్గనైజేషన్లో నేను పనిచేసిన. అట్లా నాది వ్యవస్థ నడుచుకుంటూ మళ్ళీ టీడీపీలో పనిచేసుకుంటూ ఈరోజు ఈ స్థాయిలో కాంగ్రెస్లో ఉన్నాను. అంటే రేవంత్ రెడ్డి గారు అన్నట్టు నేను స్కూల్ ఒక దగ్గర చేసిన, కాలేజ్ ఒక దగ్గర చేసిన, జాబ్ ఒక దగ్గర చేసిన అన్నట్టు, సో మీకు కూడా అట్లా ఏమన్నా ఉందా? ఉంటుంది కదా, కంపల్సరీ ఉంటుంది. అందరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క హేమ్ ఉంటుంది. ముఖ్యమంత్రి గారు పదే అంటుండే, అలా చిన్నప్పుడు ఆయన గోల్ అంటుండే, నేను అంటే ముఖ్యమంత్రిని అవుతా అని అమెరికాలో పోయి చెప్పడం కానీ, మిగతా వాళ్ళ శ్రేయోభిలాషులతో చెప్పడం కానీ, కుటుంబ సభ్యులతో చెప్పడం కానీ, ఎవరితో ఉన్నా వాళ్ళతో పంచుకోవడం. ఆ రోజు చాలా నవ్విండ్రు. అంటే ఏంది సీఎం అవుతా అనడం ఏంది, చూస్తే ఇట్లా ఉంది అపోజిట్ ఇట్లా పని చేసుకుంటూ అధికార పార్టీలో లేకుండా కంటిన్యూగా అయినా ఇట్లా చేయడం అనేది ఉన్నాను. కానీ అవన్నీ పక్కన పెడుతూ తన గోల్ కోసం పని చేసుకొని ఆ గోల్ని నమ్ముకొని ఈరోజు ముఖ్యమంత్రి అవ్వండి కాబట్టి ఆయన్నే మనం ఇన్స్పిరేషన్గా తీసుకొని రాజకీయాల్లో ముందుకు సాగుతున్నాను. మై గోల్ నాగర్ కర్నూలు పార్లమెంట్ సభ్యుడిగా కావడమే మీ గోల్, ప్రధాన లక్ష్యం. అంటే ఇప్పుడు మీరు టీడీపీ నుంచి కాంగ్రెస్కి వచ్చారు, ఎందుకు అప్పుడు బీఆర్ఎస్ చాలా బలంగా ఉండింది ఆ టైంలో 2017 ఆ టైంలో, అండ్ అలాగే బీజేపీ కూడా ఉండింది, సో అవి రెండు కాకుండా కాంగ్రెస్కి ఎందుకు వచ్చారు? అప్పుడు బీజేపీ పెద్దగా అనుకున్నంత ఉండదు కానీ బీఆర్ఎస్ అధికార పార్టీ, టీఆర్ఎస్ అప్పుడు సారీ టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ మళ్ళీ టీఆర్ఎస్ కి అవుతుంది కూడా. ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి మనం ఎప్పుడు ఒక లీడర్ గా షైన్ కావాలంటే ప్రతిపక్షంలో ఉంటే అవుతాం తప్ప అధికారంలో ఉంటే కాము అనే ఆలోచనలో ముఖ్యమంత్రి గారు ఆలోచనలో ఉండే. దాన్నే ఆలోచనలో పెట్టుకొని మేము ప్రత్యేకంగా అడిగింది ఏంటంటే ముఖ్యమంత్రి గారిని, మనము అంటే అప్పటి ముఖ్యమంత్రి ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారిని అడిగినాం, సన్నిహిత్యంగా ఉన్న వాళ్ళు కొంతమందిని, మళ్ళీ ఇప్పుడు ఎట్లా పరిస్థితులు, మనం కొత్త పార్టీ పెడితే బాగుంటుంది కదా అని అడిగినాం. లే ఉన్న పరిస్థితులు బాగాలేవు, ఆల్రెడీ కాంగ్రెస్ అనేది ఒక గ్రౌండ్ ఉంది, ఆ గ్రౌండ్లో ప్లేయర్స్ ఉన్నారు, ఆ ప్లేయర్స్ని మనం ఎన్నుకొని సెలెక్ట్ చేసుకొని కొట్టగలిగితే ఈజీగా మనం అనుకున్నటువంటి గోల్ సాధిస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పడంతో అందరం సుముఖంగా వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. అండ్ రేవంత్ రెడ్డి గారు సొంత జిల్లా అది ప్లస్ మీరు రేవంత్ రెడ్డి గారితో చాలా దగ్గరగా పనిచేయాలి, ఎట్లుండేది ఆ టైంలో, ఆ పరిస్థితి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు? సో తను ఆ టైంలో ఎట్లుండింది? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 24 hours పనిచేస్తుంటాడు ఆయన. ముఖ్యమంత్రి గారు ఎట్లుంటారంటే 24 hours ఏదో ఒక కొత్త విషయాన్ని తెలుసుకోవాలి, కొత్త విషయాన్ని తీసుకోవాలి, కొత్త విషయాన్ని మనం సాధించాలి అనే తపన ఉంటుంది. టైంను వేస్ట్ చేయడు, ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలుసుకోవడానికి మేధావులు కానీ బుక్కును కానీ ఎప్పటికప్పుడు మనం సెర్చ్ చేసుకుంటూ ముందుకు పోతుంటాడు తప్ప దీనికోసం టైం వేస్ట్ చేయడం, ఒకరి కోసం టైం వేస్ట్ చేయడు. తన గోల్, తన లక్ష్యాన్ని ముందు పెట్టుకొని పని చేసుకుంటూ పోతుంటాడు తప్ప అతను రాము రావాలి, ఇంకా యాంకర్ రావాలి, కూర్చోవాలి, మన నథింగ్. ఆయన అనుకున్నటువంటి గోల్ మాత్రమే పనిచేస్తారు తప్ప ఇతరుల కోసం అయితే పనిచేయడు. ఇతరులు అంటే సమాజం కోసం బాగుండాలి, అందులో మనం ఉండాలి అని ఆలోచన చేస్తాడు, మళ్ళీ సొంత లాభాల కోసం చేయడు. ఎందుకు అంటున్నానంటే
ఇక్కడ ముఖ్యమంత్రి కావడం కారణం ప్రధానంగా ఒకటి తెలంగాణలో అప్పుడున్నటువంటి రాజశేఖర్ రెడ్డి కానీ అప్పుడున్నటువంటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు కానీ వారి పేరును మరిపించే విధంగా లేదు, గతంలో చేసినటువంటి ముఖ్యమంత్రులను పేరు మర్చిపోయే విధంగా ఇంకా 10 కాలాల పాటు ముఖ్యమంత్రి ఉండాలి రేవంత్ రెడ్డి అని పేరు తెచ్చుకోవాలనే ఆలోచన ఉంటుంది తప్ప ఆయనకు ఆస్తుల విన ఎట్లాంటి ఆలోచన లేదు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఆస్తులు కావాల్సిన ఆస్తులు సంపాదించుకున్నాడు. ఆయనకు కొడుకులు ఏం లేరు, ఒకతే కూతురు సంపన్న కుటుంబానికే ఇచ్చిండు. ఆయనకు డబ్బు అవసరం లేదు. ఇప్పుడు కావాల్సింది ప్రజల కోసం మంచి పని చేసుకోవాలి. ఈ స్థిరస్థాయిలో అంబేద్కర్ ఎట్లా నిలిచిపోయిండో నేను అట్లా నిలిచిపోవాలనే ఆలోచన ఉంది ముఖ్యమంత్రి గారికి. అంటే ఆ దిశగా ఈ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రెసెంట్ తెలంగాణ రూలింగ్ లో ఉంది కాబట్టి ఆ దిశగా అడుగులు వేస్తుంది అనుకుంటున్నారా మీరు? 100% అట్లా వేస్తున్నాడు కాబట్టి బీద పిల్లలకు కానీ హాస్టల్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కానుంటి వాళ్ళ ఏదైతే టిఫినీల ఖర్చులు ఉంటాయి కానీ గుడ్డు రేట్లు పెంచడం కానీ ఏది ప్రతిదీ ఎప్పటికప్పుడు బీద పిల్లల వినే సమీక్షించుకుంటూ ఆయన దగ్గర పెట్టుకొని ఆ శాఖను పెంచుకొని ఎప్పటికప్పుడు చూస్తున్నాడు కాబట్టి ఈ దేశంలో ఈరోజు ఇంత మంచిగా ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాతనే గురుకులాల్లో అత్యంత మంది పిల్లలు చనిపోయారు, ఫుడ్ పాయిజన్ అయిన కేసులు చాలా అయినాయి, జ్వరం వచ్చి చనిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయని చెప్పేసి కూడా మనం చూసాం. కంటిన్యూ రెగ్యులర్గా అప్పుడైతే వారంలో ఒక కేసు మినిమం గురుకులాలకు సంబంధించి ఉంటుంది, ఎస్పెషల్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత. అట్లనేది ఏం కాదు, గురుకులాలు బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా జరిగినాయి, కొన్ని కారణాలు జరిగినాయి. కానీ స్పెషల్గా ఏం చేసిందంటే ఏదైతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పెట్టిపోయినటువంటి టీం ఉందో ఆ టీం కొంత కావాలని చేసింది. ఆ టీముని మార్చినాము కాబట్టి ఇప్పుడు ఎక్కడ ఆ సంఘటనలు జరుగుతలేవు. ఎక్కడో అక్కడ అల్పదర పెద్ద తప్ప వాస్తవానికి అయితే ఇప్పుడు జరుగుతలేవు. అంటే కావాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ టీం సో కాంగ్రెస్ పార్టీ ఇంత డెవలప్ చేయాలనే చేసింది అంటారు. అవును, 100%. ఆయన మేధావి అనుకోండి నేను అనుకుంటలేను. ఎందుకు అనుకుంటున్నా అంటే మేధావి అనేటోళ్ళు చాలా బ్రాడ్గా ఆలోచించిస్తారు. అతనిలో అట్లా లేదు. ఈ క్షణాన మేము నిర్ణయం తీసుకోవాలి, ఈ క్షణాన వేరే నిర్ణయం తీసుకోవాలని ఆలోచన ఉన్న వ్యక్తులు రాజకీయాల్లో ఎప్పుడు నిలబడలేరు. నిలబడాలి అనుకుంటే చాలా దూరాన్ని మనం ప్రయాణం చేయాల్సి వస్తుంది కాబట్టి ఆ ప్రయాణం కోసం పని చేయాల్సి వస్తుంది కాబట్టి ఆ ప్రయాణం కోసము ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలి. అట్లాంటి ఆలోచన ఎంప్లాయీస్లో ఉండదు, 90% ఉండదు. ఎందుకంటే ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్కు సరెండర్ అయ్యి పని చేయగలుగుతారు కాబట్టి వాళ్ళు భయపడతారు కాబట్టి ఆ భయం ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. అదే భయంతో బీఆర్ఎస్లో పోయిందంటారు. అంతే, 100%. లేకపోతే ఎందుకు పోతాడు? నువ్వు మానసికంగా సిక్కు కావద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు తెలంగాణ సమాజంలో దళిత వర్గాలు కానీ బడుగు బలైన వర్గాలు కానీ నీకు అండదండగా నిలబడ్డాయి. చాలా మంది పిల్లలు, అవును, ఈ క్వశ్చన్ ఎవరు అడగలేదు, నేను అడుగుతున్నా కాబట్టి చెప్తున్నాను. చాలా మంది పిల్లలు తనకు ఖర్చులు లేకపోయినా కూడా ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు 100 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఇచ్చినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు ఒక ఎంప్లాయీలు ఒక 1000 రూపాయలు తీసి ఇవ్వాలి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ ప్రయాణాన్ని చాలా మంచిగా నడుస్తుంది కాబట్టి అని చెప్పేసి ఆ రోజు ఆయనకి ఎక్కడ ఇబ్బందులు లేకుండా ఆయనను ఎవరైనా చూసిండ్రా? బీఏపీ పార్టీని హెలికాప్టర్లో తిప్పిన సందర్భాలు చూసిండ్రా? లేదు. ఆయన హెలికాప్టర్లో తిప్పిండ్రు. ఏం తక్కువ చేసిండ్రు? నేను దళితుడైన కూడా దళిత వర్గాలు నేను హెలికాప్టర్లో తిప్పుకొచ్చుకొచ్చింది కదా, మరి ఎందుకు నువ్వు పార్టీకి రీజన్ చేయవలసి వచ్చింది? అంటే దళితులు హెలికాప్టర్లో తిరగాలి, కానీ ఆ స్థాయిలో నేను చూపించిన కూడా నువ్వు దొరకు ఎందుకు బానిస అయినవు అని అడుగుతున్నావు. నువ్వు దొరకు ఎందుకు బానిస అయినవు? బానిస అయిన కారణాలు ఏంది అంటే ఏమన్నా ముడుపు ముట్టిందా? ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలైన వర్గాలను మోసం చేసినావా? వారికి సమాధానం చెప్పాల్సిన సందర్భం నీకు ఉంటుంది కదా. డొంక తిరుగు మాటలు మాట్లాడుతూ నువ్వు ఇదే పూరు గుడిసెలోకి పోయి వీళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదని చెప్పేసి ఆనాడు మాట్లాడావు. మళ్ళీ అధికారంలోకి దానిలోకి పోయి నీవు ఏదో మాట్లాడడానికి ఏమైనా అనిపిస్తుందా? ఒక ఆఫీసర్వు, ఒక పెద్ద ర్యాంక్ ఉన్న ఆఫీసర్వు, గురుకులాలను ఒక చేంజ్ చేసిన పర్సన్ సెక్రటరీగా ఉన్నప్పుడు సరే అది అయినట్టు నేను అందుకు అంత మంచి ఉన్నటువంటి ఆఫీసరు నువ్వు అట్లా చేంజ్ కావడానికి ప్రధాన అంశం ఏంది? సో నీవు కేసీఆర్కు బానిసవు. తెలంగాణ ప్రజలు నిన్ను ఎవరు నమ్మరు. అంటే నమ్ముతారంటే గతంలో అప్పుడు చెప్పినది కేసీఆర్ వదిలిన బాణం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అని చెప్పేసి అప్పుడు. సో మీరు కూడా అనుకుంటున్నారు? 100% ఉండొచ్చు. ఎందుకు అంటున్నానంటే దాన్ని నమ్మించడానికి అట్లా ప్రయత్నం చేసిండు. కాంగ్రెస్ పార్టీని దెబ్బగొట్టాలని కూడా ప్లాన్ చేసిండు. విఫలం చెందిండు. అది విఫలం చెందిన తక్షణమే ఆయన బీఆర్ఎస్ పార్టీలోకి జాయిన్ అయ్యిండు.
అంతకుమించింది ఇంకేం లేదు. సో ఓకే, ఇప్పుడు కాంగ్రెస్ విషయానికి వస్తే, సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీరు అన్నట్టు రేవంత్ రెడ్డి గారి పేరు, సో అప్పటి రాజశేఖర్ రెడ్డి గారి పేరు ఎట్లుందో, సో ఆ విధంగా నాకు 10 కాలాల పాటు చిరకాలం ఉండిపోవాలి అనే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు అని. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన 2 సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు అధికారంలోకి వచ్చేసి. సో 2 సంవత్సరాలు, బీఆర్ఎస్ 10 సంవత్సరాలు పట్టింది వ్యతిరేకత మూట కట్టుకోవడానికి. అంటే కాంగ్రెస్ పార్టీ మనం చూసినాం ఈ మధ్యలో ఎక్కడ సోషల్ మీడియాలో చూసినా స్టార్టింగ్ మొన్నటి వరకు 2 సంవత్సరాల వరకు కాంగ్రెస్ పార్టీని తిట్టడం, ప్రధానంగా రేవంత్ రెడ్డితో పాటు వాళ్ళ ఫ్యామిలీని కూడా తిట్టిన సందర్భాలు చూసినాం. సో ఎందుకు అనుకోవచ్చు అవన్నీ కూడా? బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఒక 450 మందిని పెట్టి సోషల్ మీడియా కోసం పనిచేస్తుంది రాష్ట్రంలో. కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటి కెమెరాలు ఉడుకుండవు, కెమెరామెన్ ఉడుకుంటాడు కాంగ్రెస్ పార్టీ కోసం. జనాలే కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా. కానీ బీఆర్ఎస్ పార్టీకి సోషల్ మీడియా అన్ని జనాలు లేక కెమెరాలను పెట్టుకొని సోషల్ మీడియా ఫోన్లలో తిట్టించుకుంటున్నారు తప్ప నిజంగా ఎక్కడ ప్రజల్లో లేదు. అది ప్రజల్లో ఉన్నట్లయితే సర్పంచ్లు అంతా అత్యధిక మెజార్టీలు మేమెందుకు గెలుస్తాం? అత్యధికమైన మెజార్టీలు మేమెందుకు గెలుస్తాము? నువ్వు ఏ ఎలక్షన్ పెట్టు 100-200% కాంగ్రెస్ పార్టీ విజయడంక మోగిస్తుంది తప్ప వెనక్కి తిరగదు. రేవంత్ రెడ్డి గారికి నేను అదే చెప్తున్నాను, రేవంత్ రెడ్డి గారికి ఆస్తులతో సంబంధాలు లేవు. ఆయన ప్రజల మనిషికి ప్రజల కోసం పనిచేస్తున్నాడు తప్ప సొంత లాభాల కోసం పనిచేయడు. నైట్ 1-2 గంటల దాకా ఉడకను చూడండి. మీరు కావాలంటే ఎప్పుడన్నా సీఎం ఆఫీస్ను విజిట్ చేయండి, మీ కెమెరాలు తీసుకుపోయి చూడండి. 12-1 దాకా ఉడక ఆఫీసర్లను పెట్టుకొని రివ్యూ చేయగలుగుతుంటాడు. ఎందుకు చేయగలుగుతున్నాడు అంటే ఈ రాష్ట్రంలో అప్పుల పాలైంది, 7 లక్షల పై అప్పుల పాలైంది. ఆ అప్పులను ఎలా తీర్చాలి, అప్పులను నిరంతరంగా ఎట్లా మనం ప్రజల్లోకి వెళ్ళాలి, సంక్షేమ పథకాలను ఏ విధంగా మనం ప్రజలకు అందించాలి అనే ఆలోచన ఉంది. కాబట్టి ఏ దిశ నుండి మనం ఇస్తే బాగుంటుందనే ఆఫీసర్లను మేధావులను తీసుకొని చర్చ చేసి ఆ దిశగా ముందుకు తీసుకుపోతున్నాడు రేవంత్ రెడ్డి గారు. అంటే పదే రేవంత్ రెడ్డి గారు రాష్ట్రం దివాలా తీసింది, అప్పులో కుప్పైంది అని చెప్పేసి మాట్లాడుతాడు. అయితే బీఆర్ఎస్ పార్టీ నాయకులేమో స్వయంగా మేము అడిగినప్పుడు సప్పు చేయలేము, మేము రాష్ట్రాన్ని అభివృద్ధి చేసాం, సో అభివృద్ధి చేస్తే అప్పు కాదా, ఇప్పుడు ఇంట్లో పెళ్లి చేస్తే అప్పు కాదా అని చెప్పి ఈ విధంగా మాట్లాడిన పరిస్థితి. అంటే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినాం, సో సంక్షేమ పథకాలు ఇచ్చినాం, కాళేశ్వరం చేసినాం, డబుల్ బెడ్రూమ్ చేసి ఇన్ని గానం చేసినాం కదా, సో అప్పు అయింది, సో దానికి ఇంత మీకు తెలియదు, అధికారం రాకముందు రేవంత్ రెడ్డికి తెలియదా అని చెప్పేసి చిన్న లాజిక్ చెప్తాను. దొర ఉంటాడు ఒక ఊర్లో, దొర ఉంటాడు, ఆ ఇంట్లో పనిచేసేటోడు ఉంటాడు. అరే మల్లిగా నువ్వంతా ఏం చేస్తావు కానీ నీ కొడుకు, నువ్వు ఒకడే కొడుకు, నీకు వానికి ఘనంగా చేయాలంటున్నారు ఆ ఊర్లో అందరూ, పెళ్లి చేయాలంటున్నారు, మరి ఎట్లా చేస్తావురా అంటే, అయ్యా మీరు ఎట్లా చెప్తే అట్లా చేస్తాయా అంటాడు. మరి ఎట్లా చేస్తావురా, నీకు పైసలే లేవు, నువ్వు ఎట్లా చేస్తావురా అంటే, నేను ఎట్లా చేస్తాయా, నువ్వు ఎట్లా చెప్తే అట్లా చేస్తాను అంటాడు. మరి తీసుకుపోరా అప్పు అంతా తీసుకుపో అని చెప్పేసి అప్పు ఇస్తాడు. ఎవరికి ఇస్తాడు? పాలేరుకి ఇస్తాడు. ఆ పాలేరు అప్పు తీసుకొని వానికి ఎంత తీసుకుంటున్నాడో తెలియదు. వానికి వడ్డీలు రాసి వాని దగ్గర జీతం ఉంచుకోవాలి తప్ప నిజంగా వాడు ప్రయోజకుడు కావాలి అనేది ఆలోచన దొరకుండదు. ఎందుకంటే అప్పు చేయగలిగితే ఆయన కొడుకు ఊడికొచ్చి జీతం చేయగలుగుతారు కదా, అప్పుడు తండ్రి ఉండాలి, కొడుకు ఉండాలి, కోడలు ఉండాలి. కూలీలను దేలాడుకునే అవసరం లేదు, పాలేరులను పెట్టుకొని పని చేయించుకోవాలనే ఆలోచన కేసీఆర్ అట్లుంటుంది. కాబట్టి ఇది అట్లుంటుంది తప్ప ఆలోచన ఏదేమి ఉండలేదు. కానీ రేవంత్ రెడ్డి మొన్న రీసెంట్గా కేసీఆర్ గారు కూడా 2 సంవత్సరాల తర్వాత మొన్న బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి, సో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు 100 రోజుల్లో తీరుస్తాం, ఏమైంది 100 రోజులు, సో మేము నోరికి మొక్కాలి, మేము 10 లక్షలు ఇస్తామంటే వాళ్ళు 12 లక్షలు అన్నారు, సో ఇట్లా వాళ్ళ నోరికి నిల్చొని మొక్కాలి అని చెప్పి మన కేసీఆర్ కమెంట్ చేసి, అండ్ అలాగే చాలా మంది కూడా ఇప్పుడు ప్రజల్లో కూడా 6 గ్యారెంటీలు ఇస్తున్నారు, అందులో కొన్ని అయినా ఇంకెటువైనా మహిళలకు ఇవ్వాల్సిన బండ్లు ఏమైనాయి, స్కూటీలు ఇస్తానని అవి ఏమైనా, 2500 ఏమైనా, నిరుద్యోగులకి జాబ్ నోటిఫికేషన్ ఏమైంది, రెండే పెండింగ్ ఉన్నాయి, 4 కంప్లీట్ అయినాయి. 1 తులం బంగారు, 2 స్కూటీలు, మిగతావన్నీ చేయగలిగిన మహిళలకు 2500. అదే చెప్తున్నా, అవి 2 ఉండేవి తప్ప మిగతా ఎక్కడ చేయలేదు. 100-200% ఈ గవర్నమెంట్ 10 కాలాల పాటు ఉండాలి కాబట్టి నీకు చేయగలుగుతాడు. నీకు 2500 రూపాయలు ఇవ్వగలుగుతాడు, అతి త్వరలోనే ఇవ్వగలుగుతాడు. నీ స్కూటీలు కానీ ఇవ్వగలుగుతాడు, బంగారు కానీ ఇవ్వగలుగుతాడు. మిగతాయి ఎట్లా రన్ అవుతున్నాయి. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. అండ్ వృత్తి అంటే చదువుకున్న వాళ్ళకి ఎంప్లాయీకి ఎవ్రీడే మన అయినా చదువుకోవని చెప్తూనే ఉన్నాడు, జాబ్ నోటిఫికేషన్ వేస్తూనే ఉన్నాడు. దాదాపు 60,000 ఉద్యోగాలు ఇప్పటికే ఫిలప్ చేసిండు. ఇంక ఏం కావాలి? మళ్ళీ ఈ సంవత్సరం ఒక 50-40,000 జాబ్ నోటిఫికేషన్కి రెడీ చేస్తున్నారు. మొన్న బట్టి విక్రమార్ గారు చెప్పిండ్రు, మేము జాబ్ క్యాలెండర్కి రెడీగా ఉండాలి, ఈ సంవత్సరానికి మనకి ఎంత కావాలి, ఎన్ని నోటిఫికేషన్ కావాలో, ఎన్ని ఫిలప్ చేయాలి, ఎన్ని
ఖాళీగా ఉన్నాయి, దాని మీద మొత్తం నాకు సమగ్రమైనటువంటి సమాచారం కావాలని చెప్పేసి అధికారులను ఆదేశించడం జరిగింది. తీసుకొస్తారు, ఇస్తారు, దానికోసం చేస్తారు. వాళ్ళలాగా మాట తప్పడం అయితే కాదు కదా. మాట మీద ఉండి నిలబడే కాంగ్రెస్ పార్టీ ఇది ప్రజా పరిపాలన పార్టీ, ప్రజల కోసం పార్టీ పనిచేస్తుంది తప్ప ఇతరుల కోసం సొంత లాభాల కోసం పనిచేయదు. అంటే ఇవన్నీ 100 రోజుల్లోనే చేస్తా అన్నారు కదా. సో కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా సందర్భంలో రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మా బట్టి విక్రమార్క కావచ్చు, చాలా సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఎక్కడైనా సరే సో ఆ గ్యారెంటీలు ఏమైంది, 100 రోజులు చేస్తానే మేము ఇచ్చినటువంటి జాబ్ క్యాడర్లో ఎక్కడ లేదు. మీరు కావాలంటే మా మేనిఫెస్టోని ఓపెన్ చేసుకొని కేసీఆర్ చూపియండి. ఎప్పుడు కూడా మేము 100 to 200% జాబ్ క్యాలెండర్లో ఇచ్చినటువంటి వ్యక్తులం కానీ ఈగో పలానా నుండి పలానా రోజుల వరకు పనిచేస్తాము, అక్కడ నుండి ఇక్కడ వరకు ఎంత టైం పడుతుంది, చదువుకుంటే కూడా కనీసం టైం అడుగుతాడు కదా. ఒక జాబు మనం ఎంప్లాయీగా నోటిఫికేషన్ ఇస్తే సార్ నాకు ఇంత టైం సరిపోదు, ఇంత టైం కావాలని అడుగుతారు కదా. మేము కూడా అంతే టైం అడుగుతున్నాం మేము ప్రజల్లో. మాకు టైం ఇవ్వండి అని అడిగినాం, టైం ఇచ్చిండ్రు. దానికోసం 60,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ చేసినాం, మిగతావి కూడా రెడీగా ఉన్నాం. అండ్ ఇంకోటి రీసెంట్ కాంగ్రెస్ పార్టీ చాలా చేంజ్ పెద్ద ఈ హైడ్రా అనేది తీసుకొచ్చింది. సో హైడ్రా అనేది చరిత్రాత్మకంగా ఉంటుంది, చెరువులు కుంటలు నాళాలు కాపాడడానికి తీసుకొచ్చినాం అని చెప్పేసి స్టార్టింగ్లో అయిపోయింది. సో అలాగే కొన్ని గూల్చింది, అక్కడక్కడ FTL బఫర్ జోన్ అని చెప్పేసి కొన్ని, కానీ అందులో చాలా వరకు పేద ప్రజల ఇండ్ల జోలికే పోతుంది హైడ్రా, పెద్దోళ్ళ జోలికి పోదు. పెద్ద పెద్ద టవర్లు అవన్నీ ఇంకా అలాగే ఉన్నాయి. సో వాటి జోలికి పోతలేదు హైడ్రా అని చెప్పేసి సోషల్ మీడియాలో చాలా సందర్భాల్లో చాలామంది జర్నలిస్టులు కూడా అడుగుతూ ఉంటారు. సో మీరేం చెప్తారు దానికి? అయితే నేనేమంటున్నానంటే చిన్న చిన్నవి ఏదో స్లమ్ ఏరియాకి పోయి కొట్టినాను అంటారు. అవును, నాగార్జున ఏమన్నా చిన్నోడేం కాదు కదా, పెద్ద హీరో, 100 కోట్లు 1000 కోట్లు ఉన్నటువంటి హీరో. అలా ఆయన కళ్ళు కనపడతలేవా మిగతా బీఆర్ఎస్ వాళ్ళకు? కావాలని సోషల్ మీడియాను హైప్ చేసుకోవడానికి బుల్డోజర్లు పోతున్నాయని చెప్పేసి వాళ్ళు ప్రచారం చేసుకున్నటువంటి టీఆర్ఎస్ వాళ్ళు చేసుకున్నటువంటి ప్రచారం తప్ప నిజానికి ఎక్కడ జరగలేదు. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు క్లియర్గా చెప్పిండ్రు, వాళ్ళకి నష్టం జరగకుండా వాళ్ళకి ప్రతిపాదన చెప్పుకుంటూ ఎక్కడైతే మనం డబుల్ బెడ్రూమ్ వేయాలనుకుంటున్నామో ఈ మురికివాడల నుండి తీసుకుపోయి మంచి వాడల్లో పెట్టండి అని చెప్తున్నారు తప్ప ఇదే నేను ఇంకా మురికివాడల్లో ఉంచుతారని వాళ్ళకి ఇందాక నేను దొరకథ చెప్పినట్లే ఉంటుంది తప్ప వాళ్ళకి ఇందాక చెప్పిన కదా దొరకథ ఎట్లుంటుంది అనేది, బానిసత్వం చేయాలనేది. ఇంకా వాడు మురికివాడలు ఉంటే నువ్వు వచ్చి కనీసం ఛాయ్ తాగలుగుతావా? నువ్వు మురికివాడలకు వచ్చి నువ్వు ఛాయ్ తాగలుగుతావా? తాగలేవు కదా, స్మెల్ వస్తుంది కదా. అట్లాంటిది తీసుకుపోయి నీకు పెద్ద బంగ్లా కట్టించి బంగ్లాలో ఉంచుతా అని చెప్తున్నాడు. దానిలో ఉంచుతుంటే వీళ్ళకి బాధ ఎందుకు? బడుగు బలైన వర్గాలను బాగుపరుస్తుంటే వీళ్ళకి బాధ ఎందుకు? బీఆర్ఎస్ లకు బాధ ఎందుకు? ఆ బాధపడటం వల్ల వీడు ఇక్కడే ఉండాలి మాతో పనిచేయాలనేది ఒక పాలేరు సిస్టమ్ని చూస్తున్నారు తెలంగాణ ప్రజల్ని. కేసీఆర్ చూస్తున్నాడు, కేటీఆర్ చూస్తున్నాడు, హరీష్ రావు చూస్తున్నాడు, ఇక కొత్త విషయం వేసుకొని కవితమ్మ కూడా చూస్తుంది. అంటే కవిత గారు తెలంగాణ భౌతికంగా భౌగోళిక తెలంగాణ వచ్చింది కానీ సామాజిక తెలంగాణ రాలేదు అని చెప్పేసి కూడా తను మాట్లాడారు. ఏం చెప్తారు ఆ కమెంట్స్కి? మళ్ళీ వాళ్ళ నాయన్నే అడగాలి అది. వాళ్ళ నాయన 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నాడు కదా, ఏ తెలంగాణ తెచ్చినాం నాయన, నువ్వు ముఖ్యమంత్రి ఉన్నావు కదా 10 సంవత్సరాలు, నువ్వు ఏ తెలంగాణను పాలించినావు 10 ఏళ్ళు అనేది వాళ్ళ నాయన్నే అడగాలి ఇంటికి పోయినాక. బయట అడిగితే ఏం లాభం? ఆమె రాజకీయం చేస్తుంది తప్ప నిజంగా కూడా ప్రజల కోసం యాక్టింగ్ చేస్తుంది. డబ్బులు ఎక్కువైనాయి, ఆ డబ్బులు ఎక్కువైనాక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉండరు కాబట్టి యాక్టింగ్ చేసుకుంటూ తిరుగుతుంది. ఎట్లా అంటే ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అనేది చనిపోతుంది. ఆ చనిపోయే పార్టీకి నేను కొత్త రకంగా జీవం పోయాలనే ఆలోచన కోసం ఆమె కొత్త పార్టీని ఒరవడిని తీసుకురానికే కొత్త ఎత్తుగడనేసి ఆమె బయటకు వచ్చి చేస్తుంది తప్ప నిజంగా ఆమె బీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకత కాదు. అంటే టీఆర్ఎస్ గురించి టీఆర్ఎస్కి బి పార్టీగా అనుకోవచ్చా? బి పార్టీ కాదు, లోపాయిక ఒప్పందం పార్టీ. లోపాయిక ఒప్పందం పార్టీ. బీఆర్ఎస్ పార్టీ చనిపోతుంది, చనిపోతున్న దశలోని అది చనిపోతుంది. కానీ అది ఎయిడ్స్ వచ్చింది అంటే ఏమంటారు, ఎయిడ్స్ వస్తే ఎట్లా చనిపోతారో మనిషి బక్కగా ఇట్లా నల్లగా ఎట్లా చనిపోతాడో అట్లా ఆ పార్టీ చనిపోయే దశలో ఉంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి ఎయిడ్స్ వచ్చిందంటారా? 100%. ఓకే, 100%. ఎందుకు అంటున్నంటే కవిత అట్లా అందుకనే బయటకు వచ్చింది, దొబ్బేసారు దాని. ఓకే, నా బిడ్డకు తగులుతుంది అని చెప్పేసి బయటకు దొబ్బేసి కొత్త పార్టీ పెట్టిస్తున్నాడు. అది త్వరలో ఉంటుంది, జనవరి తర్వాత 100% ఆమె కొత్త పార్టీ పెడుతుంది. ఆ కొత్త పార్టీలో నీరు పోసుకొని మళ్ళీ దొరలు కలయిక అవుతారు. దొరలు కలయిక అవుతారు. ఇటు బీజేపీ పార్టీ పరిస్థితి తెలంగాణలో, ఎందుకంటే తెలంగాణలో 8 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎంపీలు. ఏం చేయనికి చెప్పారు? వాళ్ళు ఎంపీలు గెలిచినా ఏం చేయలేరు, ఎమ్మెల్యేలు గెలిచినా ఏం చేయలేరు. మంత్రులు కూడా కేంద్ర మంత్రులు కూడా కేంద్ర మంత్రులుగా ఉన్నారు కదా.
ఈ రాష్ట్రానికి ఎంత నిధులు రావాలి, ఆ నిధులు ఏం తెప్పించిండ్రో వాళ్ళొకసారి బయట చూపియ మనం. ఇగో మేము ఇన్ని కోట్లు తెచ్చినాము, ఈ రాష్ట్రం కోసం ఇన్ని కోట్లు తెచ్చినాము, మేము ఇంత జిఎస్టీ కట్టిస్తున్నాము, ఈ జిఎస్టీలో మేము కాకుండా మేము ఇంత తీసుకొచ్చినామని చూపియమను. కిషన్ రెడ్డిని చూపియాను, దద్ద మాట్లాడే బండి సంజయ్ కూడా మూడు చూపియమను. ఎందుకన్నా మొన్న రీసెంట్గా కిషన్ రెడ్డి కూడా ఇటు సోనియామ్మకి డైరెక్ట్ సోనియా గాంధీకి లెటర్ రాశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తలేదు, ఏం చేసి 100 రోజులు అని చెప్పారు, ఏడే ఇస్తారు అని చెప్పేసి ఒక లెటర్ కూడా రాశారు కదా. లెటర్ రాయడం అనేది అందరికీ హక్కు, ఎవరికి ఎవరు రాసుకోవచ్చు లెటర్లు రాయడం. సేమ్ టైం ఏమంటున్నానంటే మోడీ ప్రతి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నాడు. 2 కోట్ల ఉద్యోగాల 2 లక్షల ఉద్యోగాలు. 2 కోట్లు అన్నాడు, మళ్ళీ 1 కోటి కాంగ్రెస్ పార్టీ 2 లక్షలు అన్నది. ఏమంటున్నంటే నేనేమంటున్నా మొత్తం తీసుకుపోయి 2 లక్షలు ఏమను సంవత్సరానికి. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటివి 2 లక్షలు, 2 కోట్లను పక్కన పెట్టు, 2 లక్షలు 2 లక్షలు ఇచ్చిన నీకు దాదాపు ఎంత అవుతుంది, నీకు 10 లక్షల ఉద్యోగాలు అవుతుంది. అవును, 10 లక్షల మందికి నువ్వు అంటే దాదాపు ఒక 10 లక్షల కుటుంబాలను సెటిల్ చేసినట్టు. 10 లక్షలు ఇంటూ వాళ్ళకు 10 మెంబర్స్ ఉన్న 1 కోటి మందిని జీవనోపాధిని కల్పించినట్లు అవుతుంది. మరి ఎందుకు నువ్వు చేయగలుగుతలేవు? వాళ్ళు బీజేపీ వాళ్ళు అనేది మతాన్ని బేస్ చేసుకుని మాట్లాడతారు తప్ప ఎప్పుడు అభివృద్ధి మీద మాట్లాడరు. అభివృద్ధి అనేది ప్రధానంగా సీసీ రోడ్ల మీద కానీ, స్కూల్ డెవలప్మెంట్ మీద కానీ, ప్రధానంగా ఈ స్కూల్ డెవలప్మెంట్ మీద మాట్లాడాలి. విద్యావంతులు అయితేనే ప్రశ్నిస్తారు, విద్యావంతులు కాకపోతే ప్రశ్నించలేరు. కాబట్టి వాళ్ళకు విద్యావంతులు అవసరం లేదు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే సంచి వేసుకోవాలి, ఊరు తిరుగుకోవాలి. అంటే ఏం సంచి అడుక్కోవడానికి. ఓకే, అడుక్కోవడానికి సంచి వేసుకోరు, బియ్యం కడుక్కోనికి ఎట్లా దేవుని పేరు చెప్పి అడుక్కోవాలి. మా పిల్లలు బడుగు బలైన వర్గాల పిల్లలు సంచి వేసుకొని అడుక్కోవాలి. అంటే ఆ విధంగా ప్రోత్సహిస్తుంది. ఆ విధంగా బీజేపీ పార్టీ ప్రోత్సహిస్తుంది. వాడు కరెక్ట్ హిందూవాది, వాడు చదువుకుంటే దేశద్రోహి, వాడు ప్రశ్నిస్తే నక్సలైట్, అర్బన్ నక్సలైట్ అంటారు. ఇప్పుడు నాలాంటి ఎవడన్నా ప్రశ్నిస్తున్నాడు అంటే వాడు అర్బన్ నక్సలైట్ అంటున్నారు. మరి అలాంటి సంచి పట్టుకొని ఫోటో పెట్టుకొని ఈయనను చూపిస్తే ఈడు దేశభక్తుడు, వీళ్ళేమో రాజ్యాధికారాలు వెళ్ళాలి, వీళ్ళ పిల్లలు అమెరికాలో చదవాలి, వీళ్ళ పిల్లలు విదేశాల్లో ఉండాలి, వీళ్ళ పిల్లలు వీళ్ళ వ్యాపారాలన్నీ ఇతర దేశాల్లో ఉండాలి, వీళ్ళది ఎక్స్పోర్ట్ అంతా వాళ్ళు వ్యాపారాలు చేస్తే వాళ్ళ కింద మనం పని చేయాలి. ఎవరి కళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మరి అలాంటి ఇండియా మొత్తం, భారతదేశం మొత్తంలో ఇప్పుడు 60% పైగా బీజేపీ అన్ని రాష్ట్రాలలో మ్యాక్సిమం చూసుకుంటే బీజేపీ అధికారం అండ్ బీజేపీ సపోర్ట్గా ఉన్న కూటమి అధికారంలో ఉన్నది కదా. అందుకే నేను అంటున్నా, ఏపీకి ఇచ్చినటువంటి బడ్జెట్ను తెలంగాణకి ఎందుకు ఇస్తలేవు? 1000 కోట్ల రూపాయలు ఏపీకి ఇస్తున్నావు కదా, మిగతా రాష్ట్రాలకు ఇస్తున్నావు కదా, తెలంగాణకి ఎందుకు ఇస్తలేవు? ఇక్కడ 2 కేంద్ర మంత్రులు ఉన్నారు కదా, ఈ 2 కేంద్ర మంత్రులు ఎవరు సంఖ నాకుతున్నారు? అంటున్నా. తెలంగాణ ప్రజల కోసం నువ్వు పనిచేయాల్సిన అవసరం ఉంది కదా. ఇన్నిసార్లు గెలిచిన కిషన్ రెడ్డి, 2 సార్లు గెలిచిన బండి సంజయ్, నీ ఎవరి కోసం పనిచేస్తున్నావు? ఆకు సంచి కోసమనా? సంచి వేసుకునేటోని కోసం పనిచేస్తావా? చదువుకునేటోనికి, ప్రశ్నించేటోనికి, సమాజం ఇట్లుండాలి, బడి ఇట్లుండాలి, గుడి ఇట్లుండాలి, సమాజం ఇట్లుండాలి, ఊరు ఇట్లుండాలి, వ్యవస్థ ఇట్లుండాలని అడిగి ప్రశ్నించేటోడేమో నక్సలైట్, అర్బన్ నక్సలైట్. అదే నేనేమంటున్నంటే ఐటెం నెంబర్ 6 కదా ఆయన, వాళ్ళ పార్లమెంట్లో ఆయన చెప్పింది కదా ఐటెం నెంబర్ 6 అని. మనం చెప్పింది కాదు కదా. జబర్దస్త్ లో జోకర్ లాగా అయ్యిండు, తెలంగాణ ఇజ్జత్ తీసినావు. నువ్వు అనుకుంటున్నావు సమాజం అంతా నవ్వుకుంటుంది, కానీ తెలంగాణ ఇజ్జత్ తీసినావు నువ్వు ఐటెం నెంబర్ 6 అనిపించి. నిన్ను ఇక్కడ తెలంగాణ ప్రజలు నిన్ను ఎంపీగా ఎన్నుకొని ప్రజల కోసం పనిచేయమని చెప్తే కేవలం నేను మతం కోసమే పనిచేస్తానడం సమంజసం కాదు. భారత రాజ్యాంగ ప్రకారం నువ్వు ఒక ఎంపీవి, ప్రమాణ స్వీకారం చేసినావు, నేను పలానా పదవిలో ఉంటూ నేను అందరికీ సమన్యాయం చేస్తాను, ఒక ముస్లిం కానీ, క్రిస్టియన్ కానీ, హిందూ కానీ, జైనువు కానీ, బుద్ధిస్టు కానీ నేను అందరినీ సమానంగా చూసుకుంటాను. మనం గెలిచినాక ప్రమాణ స్వీకారం చేసినాక మన జూబ్లీల్స్లో కానీ మిగతా తోటి కానీ ఏగా తుర్కోడు వద్దాయా, నాకు ఇక క్రిస్టియనోడు వద్దాయా, మన బుద్ధువులు వద్దాయా, ఏంది అది కామెంట్ చేయడం? హిందువులే ఓటేయండి, మొల్దారం ఉన్నోళ్ళు బీజేపీకి, మొల్దారం లేని కాంగ్రెస్ కేరీ అని చెప్పేసి వ్యాఖ్యలు చేసి
అదే చెప్తున్నా, మొల్దారం లేనోడు అంటే ముస్లింలు. ముస్లింలకు వాళ్ళు మొల్దారం కట్టుకోరు కాబట్టి ముస్లింలు. అది నువ్వు మళ్ళీ ఇప్పుడు ఎవరు ఓట్లు వేసిండ్రు నీకు? ఆడ నీకు మొల్దారం లేని వేసిండ్రా లేకపోతే మొల్దారం ఉన్నోళ్ళు వేసిండ్రా? అక్కడ నువ్వు జూబ్లీస్లో నీకు వచ్చిన ఓట్లు ఎన్ని? అక్కడ వేసిండ్రు కదా, హిందువులు వేసిండ్రు కదా నీకు ఓట్లు. వాళ్ళని నువ్వు కించపరిచినట్లే కదా, నువ్వు కించపరిచినట్లే కదా. నీకు వచ్చిన మొల్దారం లేని ఓట్లు ఎన్ని వచ్చినాయి ఇక్కడ? మిగతా హిందువులు ఎందుకు వెళ్ళారని అడుగుతున్నారా? అంతే కదా. ఇప్పుడు ఆడ వేసినవి మొత్తము మొల్దారం లేనివాడు అంటున్నావు కదా, వాళ్ళు ఇప్పుడు బీజేపీ పార్టీ వాళ్ళు వేసిండ్రు, పాపం వాళ్ళని నువ్వు అవమానపరుస్తున్నావు. కాబట్టి నువ్వు డెవలప్మెంట్ మీద మాట్లాడు. బీజేపీ వాళ్ళు ప్రతి అంశము డెవలప్మెంట్ మీద మాట్లాడాలి. డెవలప్మెంటే ప్రధానమైనటువంటి ఎజెండాగా ఉండాలి. నేను పలానా ఇప్పుడు కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయి, తెలంగాణ గవర్నమెంట్ లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఉంది. ఈ లక్షల కోట్ల రూపాయలు పట్టుగా 50 లక్షల కోట్ల రూపాయలు తెచ్చినా లేదా గిన్ని కోట్ల రూపాయలు తెచ్చినామని చూపించగానే తెలంగాణ సమాజాన్ని ఏమొడిచి పనిచేస్తుంది? ప్రజా తీర్పే కదా ఇచ్చేయాల్సింది. నువ్వు ఇస్తే నీకు ఎందుకు ఇయ్యరు? బీఆర్ఎస్ తర్వాత బీజేపీ పార్టీ కూడా బొంద కలిసిపోతుంది, అదే ఉండదు. అది మతంతో పనిచేసింది ఏది ఉండదు. అంటే రెండు పార్టీలు కూడా తెలంగాణ ఒకటి ఏంటండి, తెలంగాణ చాలా తెలివైనది. ఎందుకంటే రజాకారులను కానీ దొరలను కానీ వ్యవస్థలో ఉరికిచ్చి కొట్టించిన సందర్భాలు ఉన్నాయి. రోకల్ బండ పట్టుకొని ఆ రోజు సాకలైలమ్మ లాంటి వాళ్ళు రోకల్ బండ పట్టుకొని సప్పరించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎందుకు అంటున్నా మాట అంటే తుపాకీ ఉరకలేదు ఆ రోజు ఆయుధము కర్రనే, అదే కర్రతో నీ గిరమవలసి వస్తుంది. అంటే ఇంకో ప్రధానంగా రాజకీయాల్లో చక్కెర కొడుతున్న వార్త బీఆర్ఎస్ బీజేపీ విలీనం అని చెప్పి. ఎందుకంటే మనం చూసినాం గతంలో కవిత గారు కూడా సందర్భాలు చెప్పేసి సో బీఆర్ఎస్ బీజేపీలో విలీనం చేసే ప్రయత్నం జరిగింది అని చెప్పేసి. సో ఏం చెప్తారు మీరు దానిపైన? అంటే వాస్తవం జరుగుండొచ్చు అనుకుంటున్నారా? 100% విలీనం చేయాలని ఆలోచన కేసీఆర్కు ఉండే, మిగతా వాళ్ళకు ఉండే. కొన్ని అనివార్య కారణాల వల్ల చేయలేకపోయిండ్రు. అది 100%. రేపు ఇది ఎయిడ్స్లో పార్టీ కాబట్టి 100% ఇది పొత్తు ఉంటుంది. పొత్తు పెట్టుకుంటే ఏమవుతుంది? ఎయిడ్స్ ఉన్నదంతా కొత్త ఏమవుతుంది? ఎయిడ్స్ వస్తుంది. ఈ రెండు ఎయిడ్స్ గడిచి మొత్తం పోతాయి. కాబట్టి ప్రజల కోసం అనునిత్యం పనిచేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. 140 సంవత్సరాల చరిత్ర కలిగా కాంగ్రెస్ పార్టీ. మన దేశంలో అధికారంలో రాలేకపోతుంది అంటే ఇంత చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ గత 10 ఏళ్ళు ఇప్పుడు థర్డ్ టైం కూడా మోదీ గారే ఉన్నారు. సో ఎందుకు రాలేకపోతుంది దేశంలో అధికారంలో? అండ్ సపోర్ట్ చేసిన వేరే రాష్ట్రాలు ఇతర ఇప్పుడు ఏ ఎలక్షన్ అయినా సరే అత్యంత ఓడిపోయిన రికార్డు ఎవరికైనా ఉన్నదా అంటే ఎలక్షన్లో అది రాహుల్ గాంధీకి అని చెప్పి ఒక రికార్డు కూడా ఉంది కదా. ఎందుకు అట్లా? అయితే రాహుల్ గాంధీ ఒక నిప్పు, ఎక్కడ కాలుతోడు అనేది భయపడుతుంది. మరి బీజేపీ పప్పు అంటారు. పప్పు కాదు, అది నిప్పు. నిప్పు అయింది కాబట్టే నువ్వు చేసే తప్పులన్నీ ఎతికి తీసి చూపిస్తున్నాడు. నువ్వు ఓట్ చోరీ ఎక్కడి నుండి ఎక్కడి వరకు చేస్తున్నావు, ఎట్లా ఓట్ చోరీ చేస్తున్నావు, ఒకే ఫోటో ఉన్నటువంటి వ్యక్తి ఎన్ని ఓట్లు ఉన్నవి అవన్నీ ఎలక్షన్ ఆఫీసర్కు చూపించిన ఉడక వాళ్ళు కళ్ళు మూసుకొని పనిచేస్తున్నారంటే ఏమనుకోవాలి అంటున్నా. ఎవరి కోసం పనిచేస్తున్న వాళ్ళు? ధర్మం కోసం పనిచేస్తున్నారు. ఏం ధర్మం వాళ్ళది? వాళ్ళు చెప్తున్న హిందూ ధర్మం అనేది వేరే ఉంటుంది, వాళ్ళు చేస్తున్న స్వార్థ ధర్మం అనేది ఒకటి ఉంటుంది. స్వార్థ ధర్మం కోసం పనిచేస్తుంది తప్ప హిందూ ధర్మం కోసం వాళ్ళు పనిచేస్తలేరు. అంటే ఇక్కడైనా ముందు ఛాన్స్ ఉందంటారా కాంగ్రెస్ పార్టీకి? 100% ఏదో రోజు జ్ఞానోదయం అవుతుంది కదా. ఇప్పుడు నేనేమంటా అంటే ఏదో రోజు అయితే అవుతుంది. ఇప్పుడు ఎన్ని రోజులని చేయగలుగుతాడు? చేయలేడు కదా. ఏ కాడ కూడా దొరుకుతాడు. ఇప్పుడు దొరికిన వల్ల బహిర్గతం చేసినాం. మిగతా రాష్ట్రాల్లో కానీ ఇక్కడ కానీ ఎక్కడ ఓటు చోరు చేస్తున్నాడో అది పబ్లిక్ లోకి తీసుకుపోతున్నాం, ప్రజల్లోకి తీసుకుపోతున్నాం. కానీ ప్రజలంతా యాక్సెప్ట్ చేసేంత పరిస్థితి రాలేదు. అంటే ప్రజల్లో యాక్సెప్ట్ చేసిండే కాబట్టి తెలంగాణలో వచ్చింది. నువ్వు మళ్ళీ అది తప్పు చేస్తున్నావు. యాక్సెప్ట్ చేసింది కాబట్టి తెలంగాణలో వచ్చింది. ఏంది అధికారం వచ్చింది. కేసీఆర్ మీద వ్యతిరేకత వచ్చింది కదా. కేసీఆర్ మీద వ్యతిరేకతతో తెలంగాణకు అధికారం తప్పది. కేసీఆర్ వ్యతిరేకత అనేది ఏముంటది ఆడ? వీళ్ళు దొరలు సంపాదించుకున్న కాక లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకున్న వాళ్ళు దర్జాగా ఉన్నారు. వాళ్ళకి ఇట్లా 100 ఏళ్ళు అయినా ఒక అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకి స్కూటర్ల పెట్రోల్ పోసుకునే స్థితిలో కేసీఆర్ ఉండేనంట. సిగరెట్లు కూడా 20,000 ఇప్పిస్తున్నాడు. పెట్రోల్ కి డీజిల్ కూడా వేరే వాళ్ళు ఇస్తున్నట్టు. డీజిల్ పైసలు కానీ పెట్రోల్ పైసలు కానీ కారు ఈఎంఐలు కానీ వేరే వాళ్ళు ఇచ్చి నడుపుతున్నాడంట. ఆ స్థాయిలో ఉంటే ఈ స్థాయికి వచ్చిండ్రు వాళ్ళు. ఏముండదు. అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ పైన వ్యతిరేకతతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాలేదంటారా?
వ్యతిరేకత ఉంది. ఏ వ్యతిరేకత? నిరుద్యోగమైన వ్యతిరేకత ఉంది కాబట్టి దాని మీద మేము స్టాండ్ తీసుకున్నాం కాబట్టి ఆ స్టాండ్ ప్రకారం మేము 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం కాబట్టి అట్లాంటివి మేము ఎవ్రీ ఇయర్ 50,000 60,000 2 లక్షలు అన్నారు మేడం. 2 లక్షలు అన్నారు. నీకు అనుకున్న దానికన్నా ఎక్కువ అవుతాయి కదా. 5 సంవత్సరాలకు నీకు సంవత్సరానికి 50,000 ఇచ్చిన లేదు, సంవత్సరానికి 2 లక్షలు ఇస్తా అని చెప్పారు. ఇప్పుడు నేను ఏమంటానంటే ఖాళీ అయినా ఎన్ని ఉంటాయి, ఖాళీ అయిన కాడికే ఇస్తారు. కొత్తగా అయితే క్రియేటివ్ చేయలేరు. ఏవైతే ఎంతమంది అయితే రిటైర్మెంట్ అవుతారో ఆ రిటైర్మెంట్ దానికి ఫుల్ఫిల్ చేసుకుంటూ ఏదన్నా కొత్తది పథకం పెడితే ఆ కొత్త పథకంలో కొంతమందిని తీసుకొని రిక్రూట్మెంట్ చేసుకోవడం తప్ప ప్రత్యేకంగా అయితే పెట్టుకోలేరుగా. 2 లక్షల రూపాయలు ఇచ్చి జీతం నుంచి ఇప్పించి గాడిదలుగా వేస్తారా వాళ్ళు చుట్టుముట్టు తిరిగి? ఏం చేయరు కదా. ఉన్నది లిమిట్కి ప్రకారమే చేస్తారు. ఆ లిమిట్కు ఎట్లున్నదో అప్పుడు 2 లక్షల ఖాళీలు ఉన్నాయి కాబట్టి ఆ 2 లక్షలు అయితే ఫిలప్ చేయమని అన్నారు కదా. దానిలో 60,000 చేసిండ్రు. నెక్స్ట్ ఇయర్ 60,000-70,000 చేస్తారు. లక్ష చేయొచ్చు. ఓకే. సో ఇంకా మీ విషయానికి వస్తే ఒకసారి మీ మొన్న రీసెంట్గా డీసీసీ నియామకాలు అయిపోయినాయి కూడా చాలా జిల్లాలకు సంబంధించి. సో మీది కూడా ఆల్మోస్ట్ డీసీసీ కన్ఫర్మ్ అవుతుంది అని అనిపించే కల్లో సో సడన్గా మీ నేమ్ క్యాన్సిల్ అయిన పరిస్థితి ఎందుకు అట్లా? అంటే రాజకీయాల్లో జిమ్మిక్కులు ఉంటాయి కదా. రాజకీయాల్లో జిమ్మిక్కులు ఉంటాయి. ఆ జిమ్మిక్కులో వాస్తవానికి మన పేరు ఫైనల్ అవుతుంది అనేది అవును ఏఐసిసి నుండి కానీ ఫోన్లు రావడం కానీ మిగతా చెప్పడం కానీ పెద్దలు చెప్పడం కానీ చూపడం కానీ జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల మళ్ళీ పాత జిల్లా అధ్యక్షునికి ఇవ్వడం జరిగింది. ఎందుకట్లా ఏమన్నా మీ సామాజిక వర్గం ఏమన్నా వచ్చింది? అంటే సామాజిక వర్గం అంటే నేను మాదిగా అతను ఇంత వరకు వచ్చిండు అని చెప్పేసి అట్లేమన్నా? అట్లేం లేదు. నేను మాదిగా సామాజిక వర్గం అట్లేం సామాజిక వర్గాలు అనేది మా జిల్లా ప్రెసిడెంట్ ఆయన చాలా బాగుంటాము. అట్లేం ఉండదు. పాత అయినా నేను చాలా బాగుంటాము. మాలా మాదిగా అయినా మేము చాలా బాగుంటాము. అక్కడ నేను యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రెసిడెంట్గా మాజీ పాత ఉన్నప్పుడు అతనితో నేను ఎప్పుడు ఎవ్రీడే పొద్దుకు ఒక 4 సార్లు 5 సార్లు మేము ఫోన్ మాట్లాడుకోవడం కానీ కలిసి పనిచేయడం కానీ అక్కడ 4 అసెంబ్లీలను ఏ విధంగా మనము 4కి 4 గెలిపించుకోవాలనే ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులం కాబట్టి ఏ విభేదాలు లేకుండానే ప్రతిదీ మేము గ్రౌండ్ లెవెల్లో బూత్ కానుంటి జిల్లా స్థాయికి ఆ వ్యక్తులను తీసుకొచ్చి ప్రజెంటేషన్ చేయిస్తే అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆగడాలను ప్రజల్లోకి తీసుకుపోయి గెలిపించుకొని వచ్చినాం నలుగురిని మేము ఆడ యూత్ కాంగ్రెస్. నేను అంటున్నా యూత్ కాంగ్రెస్ 2017 తర్వాత నాగర్ కర్నూలు జిల్లాలో యూత్ కాంగ్రెస్ అనేది ఎవరు లేడు. ఏలవిన లెక్క పెట్టచ్చు చెప్పచ్చు. ఓకే. నాగర్ కర్నూలు జిల్లాలో ఏలవిన లెక్క పెట్టచ్చు చెప్పొచ్చు యూత్ కాంగ్రెస్ నాయకులను. ఇప్పుడు వేలల్లో లెక్క పెట్టాలి. యూత్ కాంగ్రెస్ నాయకులను వేలల్లో లెక్క పెట్టాలి. ఆ దిశకు తీసుకొచ్చిందంటే కొడిదెల రామే. 100% కొడిదెల రామే. కాబట్టి యూత్ కాంగ్రెస్ని అంతా బిల్డప్ చేసి ప్రజల్లోకి తీసుకుపోయి ప్రజల్లో అప్పుడు చేస్తున్నటువంటి గవర్నమెంట్ది ప్రతిదీ ప్రజల్లో చెప్పడంతో ధర్నాలు కానీ రాస్తారోకోలు కానీ తర్వాత పోలీసు ముట్టడిలు కానీ ప్రతిదీ ఏది యొక్క ప్రోగ్రామ్ ఇస్తే ఆ ప్రోగ్రామ్ను మేము తూచ తప్పకుండా పనిచేసినాం. అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న మీరు మళ్ళీ మొన్న రీసెంట్గా ఎంపీ ఎలక్షన్లో కూడా మళ్ళీ మీరు కూడా నామినేట్ చేయడం జరిగింది, మళ్ళీ పోటీ చేయడం జరిగింది. ఎందుకు అట్లా? పోటీ అనేది కాదు. కాంగ్రెస్ పార్టీలో అందరికీ స్వేచ్ఛ ఉంటుంది. స్వేచ్ఛ అనేది ఏంటంటే గాంధీ భవన్లో ఎవరైనా మీరు అభ్యర్థిగా అప్లై చేసుకోవచ్చు. ఓకే. సంబంధిత చాలను కట్టి డీడీ కట్టి చేసుకోవచ్చు. దాని మీద ఏం చేస్తారు, సో పర్సన్ అని చెప్పేసి ఏ పర్సన్కి మనం ఇవ్వాలి అని చెప్పేసి ఏఐసిసి ఒక నిబంధనలు పెట్టి దాని ప్రకారము ఇస్తుంది. కాబట్టి ఆ లిస్ట్లో మనం 3rd ప్లేస్లో ఉన్నాం. ఓకే. సో ఇంకా రాజకీయాల్లో వచ్చిన తర్వాత రాజకీయాల్లో సుదీర్ఘంగా మీరు ఉన్నారు కాబట్టి సో ఎప్పుడైనా సరే బాధపడిన సందర్భాలు ఉన్నాయి? ఎందుకంటే రాజకీయాలు ఉన్నప్పుడు చాలామంది సో పర్సనల్ టైం లేకుండా పోతుంది, ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ప్రజలకే అంకితం అని చెప్పేసి చెప్తా ఉండే పరిస్థితి. అట్లా మీరేమైనా సందర్భాలు ఎదుర్కొన్నారా? రాజకీయాల్లో బాధపడ్డ రోజులు ఉంటాయి, సంతోషపడ్డ రోజులు ఉంటాయి. పదవి వస్తే బాధపడనట్లు లేదు, బాధ ఉండదు, సంతోషం అనిపిస్తుంది. కానీ సేమ్ టైం దాంతో పాటు మనం దానికి న్యాయం చేయగలగాలి. ఆ పదవికి న్యాయం చేయగలగాలి. పదవికి న్యాయం చేయకుంటే ఆ పదవి తీసుకుని ఉడక వేస్ట్. ఎందుకు అంటే మాకు పదే సీఎం గారు చెప్తుండే మన వర్క్ డెడికేటే మనం నిలబెట్టగలుగుతుంది, మన పని విధానమే మనం నిలబెట్టగలుగుతుంది. నేను జిల్లాలో యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రెసిడెంట్ ఉండి ఆ స్థాయిలో చేసి నేను డీసీసీ రైజ్కి నన్ను తీసుకొచ్చిందంటే ఆ పని విధానమే తీసుకొచ్చింది తప్ప రావడం అనేటోడు కాదు. రామకాంత్ ఇంప్లేషన్ లేదు, పనే. పలానోడు గ్రౌండ్ వర్క్లో మండల కమిటీలు కానీ గ్రామ కమిటీలు కానీ తాలూకా కమిటీలు కానీ జిల్లా కమిటీలు సమన్వయం చేయడంలో కానీ
తనకంటూ తన ముద్ర వేసుకొని పనిచేయగలుగుతాడు, పార్టీని మెప్పియగలుగుతాడు, ముందుకు తీసుకుపోతాడు అనే ఆలోచన ఉంది కాబట్టి నాకు ఆ పేరు తెప్పగలిగింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో నిరంతరంగమైన పని చేయాలనే ఆలోచన నాకు ఉంది, పనిచేస్తాను. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే వరకు 100 to 100% నేను పనిచేస్తాను. ఓకే. సో ఇంకోటి ఇప్పుడు నేను కొంతమంది రాజకీయ నాయకుల పేర్లు చెప్తాను, వాళ్ళ గురించి చిన్నగా ఒక 30 seconds ఏమనుకుంటారో చెప్పండి. ఫస్ట్గా మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. డమ్మీ. ఎందుకు డమ్మీ? చెప్పినవన్నీ ఏముండదు, అన్నీ అబద్ధాలే. ఏ వేషం వేసుకుంటాడు, వేషం వేసుకొని ఆ రాష్ట్రాల్లో ఎలక్షన్లు వస్తుందంటే ఆ రాష్ట్రానికి పోయి ఆ వేషధారణ వేసుకొని ఆ టెంపుల్లో కూర్చొని ఏదో ఆ కాలగాపనం చేసి ఆ ఎలక్షన్ని మభ్యపుట్టుకొని మళ్ళీ బయటికి రావడం తప్ప ఆయన ఇచ్చినటువంటి హామీలు కానీ ఇచ్చినటువంటి ఏమి ఉండదు. మొన్నటికి మొన్న ఎలక్షన్ చూసినావు కదా మహారాష్ట్ర, ఆడ ఒక్కొక్కరు అకౌంట్లో 10,000 రూపాయలు కొట్టించి మహిళల అకౌంట్లో, అవును, మహిళలు కానీ పురుషులకు కానీ అందరు కొట్టింది బీహార్లో. ఆ బీహార్లో అంత స్కామ్ జరిగింది. ఆయనకు చేతగానితనమే కదా. కాబట్టి నరేంద్ర మోడీ అనేటోడు అంటే పరిజ్ఞానం లేని వ్యక్తి అంట నేను. పరిజ్ఞానం లేని వ్యక్తి. ఎకనామికల్గా నువ్వు మన్మోహన్ సింగ్ ఉన్నటువంటి థాట్స్ ఇతనిలో ఉండవు. ఓకే. సో ఇది సోనియా గాంధీ. సోనియా గాంధీ త్యాగతల్లి, త్యాగం చేసిన తల్లి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రాన్ని తేగలిగింది, స్వాతంత్రాన్ని ఇవ్వగలిగింది తెలంగాణకు. ఇంత బ్రాండ్ ఉన్న అంబాసిడర్ ఎవరుంటారు? తెలంగాణ తల్లి లాగానే పోల్చుకోవాల్సిందే. నేనైతే తెలంగాణ తల్లి నిజంగా తల్లిని ఎవరు చూడలే, కానీ సోనియా తల్లి అయితే తెలంగాణ తల్లి 100 to 100%. చంద్రబాబు నాయుడు విజన్ ఉన్న నాయకుడు, మంచి విజన్ ఉంటుంది. కేసీఆర్ ఏమంటారు ఆయనను? దొంగ మాటలు చెప్పడం, దొరతత్వం చూపించుకోవడం, లేని అబద్ధాన్ని నిజాన్ని చూపించడం తప్ప నిజాన్ని ఎప్పుడు అబద్ధం చేయాలి. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే అది నిజం అవుతుందనే ఆలోచన, ఆ నిజాన్ని చేపించడంలో ప్రయత్నం చేసే నాయకుడు. ఇటు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఏముండదు అంటే అవగాహన లేని వ్యక్తి అంటారు ఆయన కూడా అంతే. సో బీజేపీకి సంబంధించిన బండి సంజయ్ నేను చెప్తిగా ఐటెం నెంబర్ 6 అని. కిషన్ రెడ్డి మాట్లాడతాడు కానీ పనితనం ఉండదు. కొత్తగా రామచంద్రరావు రీసెంట్గా తెలంగాణ అధ్యక్షులు బీజేపీ పార్టీ. ఆయనది ఏముంటుంది పాపం. వాళ్ళకు ఇప్పుడు బీజేపీ పార్టీలో ఒక చిన్న సిస్టమ్ ఉంటుంది. మిగతా వాళ్ళు ఏమనుకున్నారంటే బీజేపీ పార్టీ ఒక బీసీని పెట్టి నినాదాన్ని పెట్టి గవర్నమెంట్ తేవాలని ఆలోచన ఉన్నది. నాకు నీవు బీసీని గీసీని పక్కదే చూడదేవు, నాకు నువ్వే అవసరము, క్యాస్ట్ ఏమి ఇంపార్టెంట్ కాబట్టి రామచంద్రరావు ఓసీ కాబట్టి ఆయనకు రాష్ట్ర అధ్యక్ష పదవి వచ్చింది. అంటే ఆయన ఒక క్యాస్ట్ ఈక్వేషన్లో రాష్ట్ర అధ్యక్షుడు వచ్చింది. ఓకే. అంత తప్ప మించింది ఆయనకు మేధావి అనేది కాదు, మాట్లాడతాడు అనేది కాదు, తెలివైన అనేది కాదు. ఈటెల రాజేందర్ దొరలకు బానిస. ఈటెల రాజేందర్ ప్రజలకు మెప్పు కోసం నిలబడుతుంటాడు. తన కొడుకు పేరు బిడ్డ పేరు పెట్టుకోలేని అసమర్థుడు. అంటే ఏ విధంగా బిడ్డ పేరు కొడుకు పేరు పెట్టుకోవాలి అంటే ఎవరైనా తండ్రి మాట తండ్రిది ఉంచుకోవాలని అంటారు. తెలంగాణ కాదు ఎక్కడ భారతదేశంలో ఎవరైనా సరే తండ్రి వారసత్వం ఉండాలనుకుంటారు. తల్లి వారసత్వాన్ని ఎవరు కోరుకోరు. మళ్ళీ కొడుకు ఏం పేరు పెట్టుకున్నాడు? రెడ్డి అని పెట్టుకున్నాడు. ఈటెల రాజేందర్ అని బీసీ అని పెట్టుకోని చూద్దాం, బిడ్డ పెట్టుకోని చూద్దాం. ఎందుకు పెట్టుకోదు? ఓకే, ఎందుకు పెట్టుకోదు అంటున్నా. కాబట్టి ఆయనతో ఏం పసలేనివంటి నాయకుడు. ఇంకా వైపు ఇటు హరీష్ రావు మాటలకే తప్ప చేష్టాలకు లేని వ్యక్తి. సిద్దిపేట మొత్తం డెవలప్ చేసినట్టు. ఇప్పుడు సిద్దిపేటలో నా దగ్గర చాలా మంది ఉన్నాయి బిల్లులు తీసుకొని వచ్చిన వాళ్ళు. అప్పుడు ఆయన చేసిన గవర్నమెంట్లో బిల్లులు రాక చాలా మంది పట్టుకొని తిరుగుతూ ఉన్నారు, అయ్యా బిల్లులు చెప్పి అని చెప్పేసి. ఓకే, కాంగ్రెస్ వాళ్ళు చుట్టూ తిరుగుతారా? కేటీఆర్ ఇక తండ్రి కొడుకులు సేమ్ లాంగ్వేజ్ని. ఫ్యూచర్ సీఎం అంటారు కదా బీఆర్ఎస్కి. ఫ్యూచర్ సీఎం వాళ్ళ అల్లుడు అడిగి పోవాలి, కవిత అడిగి పోవాలి, అల్లుడు అడిగి పోవాలి, కవిత అడిగి పోవాలి, ఆడేవాడు సంతోషరావు ఉంటాడు ఆయన ఎడికి పోవాలి, ఈయన ఎడికి పోవాలి, అండర్ గ్రౌండ్ చేస్తున్నాడు కన్నారావు ఎడికి పోవాలి.
వీళ్ళందరూ ఎడిపోవాలి. ఈయన ఎందుకైతే ఫ్యూచర్స్ ఏముండదు, కుక్కలు జిమ్మిన ఇస్తరాకుల పార్టీ టీఆర్ఎస్ పార్టీ. సో ఫైనల్గానా థ్యాంక్ యూ. మీ ఫ్యూచర్ గోల్ ఏంది? సో మిమ్మల్ని నెక్స్ట్ ఇప్పుడు ఎక్కడ చూడబోతున్నాం మేము? కాంగ్రెస్ పార్టీ ఎక్కడ నిలబెడితే అక్కడ చూస్తాము. కాంగ్రెస్ పార్టీ మీకంటూ నాకంటే ఈ పొజిషన్ ఉండాలనుకుంటున్నా కాంగ్రెస్ పార్టీ నుంచి అని అట్లేమన్నా? కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి పొజిషన్ అనేది ఇప్పుడు మనం చాలా అప్లై చేస్తాం, చాలా కోరికలు ఉంటాయి అని ఉంటుందిగా. అది ఏడు నిలబెట్టాలి, ఏడు ఉంచాలి అనేది ఉంచితే అక్కడ మనం ఉండాలి, దానికి ఒదిగి పనిచేయాలి. ఒదిగి పనిచేసి ప్రజల కోసం అనునిత్యం మా గోల్ కోసం, నా గోల్ కోసం నేను పనిచేస్తాను 100 to 100%. రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పనులను తూచా తప్పకుండా ప్రజల్లోకి తీసుకుపోయి, ఎందుకంటే ఇంత అవకాశాన్ని ముఖ్యమంత్రి గారికి అతి దగ్గరలో ఉన్నటువంటి వ్యక్తిని కాబట్టి ప్రతిదీ కూడా నేను ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. చెప్పకపోతే కూడా మా తప్పు అవుతుంది కాబట్టి 100 to 100% చెప్తాము. కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి తీయగలుగుతాం. సో రాము కొణిదెల రఫ్ అండ్ టఫ్ అని చెప్పేసి మేము విన్నాం, అది ఎంతవరకు వాస్తవం? రాము రఫ్ అండ్ టఫ్ కాదు, ఏదైతే సాఫ్ట్ నేచర్ ఉంటుంది, ప్రజల కోసం పనిచేస్తాడు. ప్రజలు ఏ అర్ధరాత్రి పిలిపించినా దానికోసం పనిచేస్తాడు. నేను సింగిల్గానే పోయి పనిచేస్తాను తప్ప గుంపుని తీసుకుపోయి పనిచేసే ఆలోచన నాకు ఉండదు. ప్రజలు ఎక్కడికి రమ్మన్నా అక్కడికి నేను పోగలుగుతున్నాను, పని చేయగలుగుతున్నాను. కాబట్టి నేను రఫ్ అండ్ టఫ్ అనేది ఎవ్వరు అనరు. నా దగ్గర అన్ని సామాజిక వర్గాలు వచ్చి పని చేసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్.